అంటే అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దానికి దీనికి సంబంధం లేదు. అంటే ఇప్పుడు దేశంలో బిజినెస్ చేసేవాళ్ళు కోట్లలో ఉంటారు. బట్ సిన్సియర్గా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు తక్కువే ఉన్నారు. అండ్ సరే జనం ఆంధ్రప్రదేశ్ కొన్ని సదర్న్ స్టేట్స్లో ఏదో డబ్బులు తీసుకుని ఓటుకి అలవాటు పడిపోయారు. బట్ నార్థన్ స్టేట్స్లో ఆ గొడవ లేదు. బట్ ఇక్కడ పీపుల్ ఆర్ గుడ్. నేను చూసింది ఏంటంటే మీరు మంచి చేస్తే డెఫినెట్గా గుర్తుంచుకుంటారు ప్రజలు. రాజశేఖర రెడ్డి గారిని ఇంకా గుర్తుంచుకుంటున్నారంటే మరి అప్పుడు ఆయన చేసిన మంచి. ఎన్టీ రామారావు గురించి ఇంకా మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఎంజి రామచంద్రన్ని ఈ రోజుకి పూజ గదిలో కూడా ఎంజి రామచంద్రన్ ఫోటో ఉంటుంది చాలామందికి ఈ రోజుకి. ఎందుకంటే చాలామందికి అప్పట్లో మిడ్ డే మీల్స్ అని పెట్టాడు ఎంజి రామచంద్రన్. ఫస్ట్ ఈ వెల్ఫేర్ స్కీమ్కి ఆద్యుడు పాలిటిక్స్లో ఎంజి రామచంద్రన్. చదువుకుంటానికి కూడా ఇబ్బంది పడే వాళ్ళందరికీ మిడ్ డే మీల్ అని చదువుకి ఇంపార్టెన్స్ ఇచ్చి చేసింది రామచంద్రన్. అప్పుడు అతను పెట్టిన స్కీమ్ వల్ల కొంచెం చదువుకుని తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డా సరే స్కూల్కి పంపి ఎంతోమంది పైకి వచ్చారు. వాళ్ళందరూ స్టిల్ దే రిగార్డ్ ఎంజి రామచంద్రన్ యాజ్ గాడ్. సో అలాగా మంచి చేస్తే చచ్చిపోయిన తర్వాత కూడా బ్రతుకుంటానికి స్కోప్ ఉన్నది ఓన్లీ పాలిటిక్స్లో. సో ఇప్పుడు మీరు ఎన్ని లక్షల కోట్లు సంపాదించండి, సార్ ఇప్పుడు అంబానీ అదానీ రోడ్డు మీద వస్తే ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. మొన్న అనంత్ అంబానీ పెళ్ళి అప్పుడు అందరికీ తెలిసింది సోషల్ సరే అది వేరు. బట్ జనరల్లీ నో బడీ రియల్లీ బాదర్స్. అది సంపాదించుకున్నారు, ఓకే. అంబానీ గారు 2 లక్షల కోట్లు ఇవాళ అదానీ దాటిపోయాడు, ఎల్లుండి మళ్ళీ అంబానీ వచ్చేసాడు. అంటే ఆ పేర్లు మాత్రమే తిరుగుతూ ఉంటాయి. అది ఉంటుంది, అది వేరే విషయం. కానీ ఒక కామన్ మ్యాన్ ఆర్ వై మోడీ ఈజ్ సో పాపులర్ బికాస్ హీ హాస్ డన్ లాట్ ఆఫ్ గుడ్. సో డబ్బు కొంతవరకు అవసరం, నో డౌట్. బట్ ఇఫ్ యూ వాంట్ టు లివ్ బియాండ్ డెత్, ఇట్స్ ఎ నీడ్ బట్ నాట్ ఇట్స్ ఎ వాంట్. సింపుల్గా చెప్పాలి అంటే ఇఫ్ యూ వాంట్ టు లివ్ బియాండ్ డెత్, పాలిటిక్స్ అంటే నిజంగా చేయగలిగితే ప్రజలకి మంచి, ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. అంటానికి ఎగ్జాంపుల్ ది లైఫ్ ఆఫ్ ఎన్టీఆర్, ఎంజీఆర్ అలా.